యువరాజ్ సింగ్ సీజేపీకి క్లాస్ పీకుతూ ఒక పోస్ట్ పెట్టాడు. క్లాస్ పీకడం అంటే సూచనలు చేశాడు. మనం చేస్తున్నటువంటి నిరసనలు, ధర్నాలు ఇతరులకి ఇబ్బంది కాకూడదు. కానీ మీరు చేస్తున్నటువంటి నిరసనలు ప్రతి మహిళ, పురుషుడు, విద్యార్థి ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా బ్రతకడం కోసం, వారి వారి కలల్ని సాకారం చేసుకోవడం కోసం, వాళ్ళని తీర్చిదిద్దడం కోసం మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటం పక్కదారి పట్టకూడదు. చాలా మంచి పోరాటం. అయితే కేంద్ర పెద్దలు ఇప్పుడు చర్చల ద్వారా సమస్యను పరిష్కారం చేసుకుందాం అంటున్నారు కాబట్టి మీరు కూడా ఇప్పుడు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోండి. మనకి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా బ్రతికేటటువంటి హక్కు ఉంటుంది. కానీ చర్చల ద్వారా మాత్రమే సమస్యను పరిష్కరించుకోవాలి. చర్చలకి పిలిచిన తర్వాత కూడా మనం ఇంకా నిరసనలు, రాస్తారోకులు చేస్తే ఉద్యమం పక్కదారి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అప్పుడు అది తప్పుడు ఉద్యమంగా మారుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి హక్కుల కోసం మీరు చేస్తున్నటువంటి పోరాటానికి నా మద్దతు ఉంటుంది. అలాగే మీరు చర్చల ద్వారా ప్రతి దాన్ని సమస్యని సామరస్యంగా పరిష్కరించుకోండి. అవసరమైతే నేను కూడా వస్తాను అన్న విధంగా యూఏ అయితే సీజేపీకి చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు చర్చలు సిద్ధమైనా సరే ఇప్పుడు వీళ్ళు వెళ్ళరు. ఎందుకంటే ఈ సమస్య ఇక్కడతో ఆగిపోయింది అనుకోండి. లేదు, ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు, రాజీనామా చేసిస్తే సమస్య ఆగిపోద్దిగా. ఒక 2 రోజులు మేము గెలిచాము అని అనుకోవచ్చు, తర్వాత ఆగిపోద్ది. ప్రతిపక్షాల యొక్క అసలైనటువంటి టార్గెట్ ఫినిష్ అవ్వదు. ప్రతిపక్షాల టార్గెట్ ఏంటి? ఈ యొక్క పార్లమెంటు సమావేశాలు జరగకూడదు, జరిగినా అక్కడ బిల్లులు పాస్ కాకూడదు. అలాగే అవసరమైతే వీలు చిక్కితే ఈ బెంగాలు, బంగ్లాదేశ్, అలాగే నేపాల్, శ్రీలంకలో ఏ విధంగా అయితే ప్రభుత్వాన్ని పడగొట్టేశారో అదే విధంగా పడగొట్టడానికి అవకాశం ఉంటే మనకి ఏదో ఒక విధంగా అవకాశం ఉంటుంది అన్న విధంగా వాళ్ళు కూడా గోతికాడు నక్కల్లాగా కాచుకొని కూర్చున్నారు. ముఖ్యంగా ఈ పార్లమెంటు సమావేశాలు జరగకూడదు, జరిగినంత వరకు కూడా ఇలాంటి అల్లర్లు సృష్టించాలి. ఆ బిల్లులు పాస్ అవ్వకూడదు. మహిళా సాధికారత బిల్లు పాస్ అవ్వకూడదు. అలాగే దాంతోపాటు ఈ డీలిమిటేషన్ బిల్లు పాస్ అవ్వకూడదు. ఈ 2 బిల్లులు పాస్ అయ్యాయి అంటే ఇక కేంద్రానికి వచ్చేటటువంటి ఎన్నికల్లో తిరిగి ఉండదు. 850 సీట్లకి పెరుగుతాయి. అప్పుడేమవుద్ది? మహిళలకి 270 స్థానాలు ఇవ్వాల్సి వస్తుంది. 33% రిజర్వేషన్ అంటే 280 స్థానాలు ఇవ్వాల్సి వస్తుంది. అలా మహిళలకి రిజర్వేషన్ ద్వారా 280 స్థానాలు ఇచ్చేసి ఇటువైపు పురుషులకు కూడా మిగతా 600, 580 స్థానాల్లో మళ్ళీ పోటీ చేయిస్తే ఎవరికీ అన్యాయం జరగకపోగా మళ్ళీ మహిళల యొక్క ఓట్లు వీళ్ళకి వస్తాయి. ఆ సానుభూతి మళ్ళీ బీజేపీకి పెరిగిపోద్దని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ యొక్క బిల్లులు పాస్ అవనివ్వకుండా చేస్తున్నారు. అంతేగాని ఇప్పుడు వీళ్ళకి ఈ సమస్య పరిష్కారం కోసం కాదు. నిజంగా ఈ సమస్య పరిష్కారం కోసమే అయితే వీళ్ళు ఎప్పుడు ధర్నాలు చేయాలి? ఎప్పుడైతే ఈ నీట్ పరీక్ష లీకేజ్ జరిగిందో అప్పుడు చేయాలి. కానీ వీళ్ళకి సూచనలు ఏంటంటే మనం ఇప్పుడు చేస్తే మనకేంటి ఉపయోగం? పార్లమెంట్ సమావేశాల ముందు చేస్తే ప్రపంచమంతా మనల్ని చూస్తుంది, మనకి ఫండింగ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారన్న విధంగా కొంతమంది చేసినటువంటి సూచనలకి వీళ్ళు చేస్తున్నటువంటి రాద్ధాంతాలు. అయితే ఇప్పుడు కేవలం నీటి పరీక్ష లీకేజ్ గురించి మాత్రమే మనం ధర్నాలు చేయట్లేదు కాబట్టి హిందూ దేవీ దేవతలను కూడా మనము తిట్టుపోయాలి. ఎంత రాముడిని, నరేంద్ర మోదీని తిడతామో అప్పుడు అంత ఎక్కువ ఎలివేషన్ అవుద్ది మన యొక్క ఉద్యమం అన్న విధంగా చేసినటువంటి సూచనలకి వాళ్ళు కూడా మంచిగా సీతమ్మ వారిని, రాముల వారిని తిట్టిపోస్తూ ఉంటారు.